యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చిన్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనము. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపెదను. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి నడుపుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటండి? దావీదును చూపిన శాశ్వత కృపను మీకు చూపెదను. దావీదుకి ఎలాంటి కృప ఉందండి? శాశ్వతమైన కృప ఉంది. తరతరాలు ఆశీర్వదించబడిన కృప ఉంది. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనకి దావీదుకు వచ్చిన శాశ్వతమైన కృపను మనం పొందుకొనును గాక. ఆమేన్. శాశ్వత కృపను మనం ఎలా పొందుకోవాలంటే, ఎప్పుడైతే తన ప్రియకుమారుని మనం విశ్వసించున్నామో, శాశ్వత కృప అంటే ఏంటంటే దేవుడితో నివసించుట, దేవుడు మనలో నివసించుట, దేవుడితో నడుచుట. ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని మన హృదయం అంతా ప్రతిరోజు మనం ధ్యానించుకుంటామో, అట్టి రీతిగా మనం ఎప్పుడైతే నజరేయుడైన యేసుక్రీస్తు మన కొరకు మరణించి తిరిగి లేచి విశ్వసించున్నామో, ఆ విశ్వాసం ద్వారా సమస్తాన్ని మనము పొందుకున్నాము. శాశ్వత కృపకి మనము అర్హులుగా మారిపోయాము. ఆ విశ్వాసాన్ని పట్టుకుని ప్రతి వాగ్దానంతో మనం ప్రార్థించి మనకి ఏదైతే సహాయం కావాలో ప్రతి సహాయాన్ని మనం అడుగు వాటిని కంటే ఊహించిన వాటిని దేవుడు అత్యధికంగా మనకి ఇస్తాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం పట్టుకుని మనకు ఏదైతే మనం ప్రార్థిస్తున్నామో, మనకి ఏదైతే అవసరం ఉన్నాయో ప్రతి అవసరతను ఈరోజు మనం కలిసి ప్రార్థించుకుందాము. కావాల్సిన ప్రతిదీ మనము పొందుకుందాము. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయం అందచేయండి తండ్రి. ప్రతి ప్రయాణంలో మీరే తోడని నడిపించండి తండ్రి. అడిగి వాటి కంటే తండ్రి ఊహించిన వాడిని అత్యధికంగా వీరికి కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. వీడియో చూస్తున్న వాళ్ళకి తండ్రి ఏదైతే సహాయం కలుగుతుంది ప్రతి సహాయం తండ్రి అందునుగా కానీ ప్రవచిస్తాం దేవా. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.